డియర్ వ్యూవర్స్, తెలుగులో కొన్ని సందర్భాలని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం కొంచెం కష్టమైనటువంటి పని. ఎందుకనంటే ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్తాను. ఆడపిల్లలు పెట్టుకునేటువంటి ఇక్కడ ఈ బొట్టుని ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని అంటుకుంటుంది కాబట్టి స్టిక్కర్ అని అంటారు. లేదా ఆ హిందీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి ఆడపిల్లలు అయితే బింది అని అంటుంటారు. బట్ ఇంగ్లీష్ వర్డ్ లేదు. ఎందుకు? ఇంగ్లీష్ వాళ్ళు బొట్టు పెట్టుకోరు కాబట్టి దాన్ని ఏమంటారో కూడా వాళ్ళకి తెలియదు. సో యూజువల్లీ కాబట్టి ఇటువంటి మన తెలుగులో కొన్ని సందర్భాలు ఉంటాయి. పాలు పొంగిపోతున్నాయి అని. ఈ ఈ ఈ పాలు పొంగిపోతున్నాయి అనేటువంటి పదాన్ని ఇంగ్లీష్లోకి ఎగ్జాక్ట్గా వర్డ్ ద్వారా చెప్పడం చాలా కష్టం. అంటే కొన్ని సందర్భాలను ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టమే. అయితే అటువంటి సందర్భాలని ఇంగ్లీష్లో చెప్పాల్సి వచ్చినప్పుడు కొన్ని కథల్లో ఉండేటువంటి పదాలను తీసుకొని ఈ ఇడియమ్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అటువంటి ఇడియమ్స్ నేను మీకు ఈ క్లాస్ ద్వారా కొన్ని చెప్పడానికి ట్రై చేస్తాను. మొదటిగా లయన్ షుడ్ షేర్. ఇది కామన్గా మనం ప్రతిసారి వింటూ ఉంటుంటాం. మీరు ఎవరైనా ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ కనుక చదివే అలవాటు ఉంటే ద హిందూ, డెక్కన్ క్రోనికల్ లాంటి పేపర్స్ని చదివితే చాలా ఫ్రీక్వెంట్గా ఆ పదాన్ని వాడటం జరుగుతుంటుంది. అధిక భాగం అని చెప్పడానికి లయన్ షుడ్ షేర్ అంటుంటాడు. దీన్ని ఒక కథలా మీకు నేను చెప్తాను. ఈసప్స్ రాసినటువంటి ఫేబుల్స్ అంటే కట్టుకథలు రాసినటువంటి వ్యక్తి ఎవడంటే ఈసప్. ఆ కథల్లో ఒక కథ మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఆ కథలో వచ్చినటువంటి పదమే ఈ లయన్స్ షేర్. ఒకరోజు అడవిలో ఉండేటువంటి యానిమల్స్ అన్నీ కూడా ఒక మీటింగ్ పెట్టుకొని మనం నెలంతా కూడా వేటాడడం ఎందుకు, ఒక్కసారిగా ఒకరోజు మనం ఒక ముహూర్తం పెట్టుకొని ఆ రోజు వేటాడేసి మొత్తం యానిమల్స్ అన్నింటినీ తెచ్చుకొని ఒక పుట్టలాగా వేసుకొని తర్వాత అవి నెలంతా సరిపోయే సరుకులాగా దాన్ని మనం ఆదా చేసుకొని ఇక మీదట 1 month మనం రెస్ట్ తీసుకుందాం. 1 month వరకు ఇంకా వేటాడాల్సిన పని ఉండదు కాబట్టి ఈ డెడ్ యానిమల్స్ ఉంటే రోజు తిందాం అని అనుకుని ఒక మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్కి ఫారెస్ట్ హెడ్ ఎవరు యానిమల్స్కి ఏంటంటే లయన్. సో లయన్స్ యొక్క ఆధ్వర్యంలో అన్నీ కూడా గ్యాదర్ అయ్యి మీటింగ్ పెట్టుకుంటే వేటకెళ్ళి వేటాడి కొన్ని యానిమల్స్ని చంపి తీసుకొచ్చి ఒక గుట్టలాగా వేస్తాయి. సో యానిమల్స్ హెడ్ అయినటువంటి లయన్ ఏం చేస్తుందంటే పంచుతుంది వాటిని. ఆ డెడ్ యానిమల్స్ అన్నింత గుట్టలాగా వేస్తాయి. ఆ గుట్టని 4 భాగాలు చేస్తుంది లయన్. అరే యానిమల్స్ అన్నింటికి ఈ ఫారెస్ట్కి హెడ్ నేనే కాబట్టి ఈ ఫస్ట్ 25% నేను తీసుకుంటాను అని తీసుకుంటుంది. ఇంకెంత ఉంటుంది? 75% ఉంటుంది డెడ్ యానిమల్స్. సరేలే రాజు కాబట్టి తీసుకున్నాడు, 75% అయినా ఇస్తాడులే అని ఎదురు చూస్తారు. మిగతా యానిమల్స్ అన్నీ ఎదురు చూస్తాయి ఆశగా, ఆకలితో. అప్పుడు లయన్ అంటది, అరే నాకు ఇచ్చారు, మరి నా వైఫ్ ఉంటుంది కదా, ఫీమేల్ లయన్ ఉంటుంది కదా, అంటే లయనస్ తనకు కూడా ఉంటుంది కదా, కాబట్టి మిగిలిన ఇంకో 25% కూడా నాకే అని తీసుకుంటుంది. సరేలే రాజుగారికి ఇచ్చాం, రాణిగారికి ఇస్తే ఏమైందిలే అని మిగిలిన ఇంకా 50% ఉంది కదా, ఆ 50%లోనండి అయినా డెడ్ యానిమల్స్ని ఇస్తాయేమో తిందామని ఆశగా ఎదురు చూస్తుంటే మిగిలిన యానిమల్స్. అప్పుడు మళ్ళీ లయన్ అంటది 50% వైపు చూస్తూ, ఈ 25% నిజం చెప్పండి, మీ అందరికంటే ఎక్కువ వేటాడి ఎక్కువ యానిమల్స్ని చంపింది నేనే కదా. ఆఫ్ కోర్స్ లయన్ ఎక్కువ వేటాడుతుంది, ఎక్కువ వేగంగా పరిగెత్తుతుంది కాబట్టి ఎక్కువ యానిమల్స్ని చంపుంటుంది. కాబట్టి 25% కూడా నాకే అని తీసుకుంటుంది. ఇంకెంత ఉంటుంది? 75%. లైన్ తీసుకుంటే 25%. సరేలే 25% అని ఇస్తుందేమో అని మిగిలిన యానిమల్స్ అలా ఆశగా ఆకలితో ఎదురు చూస్తున్నాయి. అప్పుడు లైన్ అంటుందంట 25% మీదకి ఎక్కి కూర్చొని, అరే దమ్ము ఉంటే రండి, నన్ను ఎదిరించి ఈ యానిమల్స్ని తీసుకునే దమ్ము ఎవరికన్నా రండి అంటారు. లయన్తో ఫైట్ చేసే దమ్ము ఎవరికి ఉంటుంది ఈ ఫారెస్ట్లో? నోబడి. అంటే ఇక్కడ మెజారిటీ ఎవరు తీసుకున్నారు అని అంటే లయనే. ఎక్కువ భాగం ఎవరు తీసేసుకున్నారు అని అంటే లయన్. సో అలా ఏదైనా ఆ మేజర్ పార్ట్, అధిక భాగం అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఈ ఎక్స్ప్రెషన్ని యూజ్ చేసుకోవచ్చు. అదే లయన్ షేర్. నెక్స్ట్ డాగ్ డేస్ అనేటువంటి ఇడియం. ఇప్పుడు మనకి సమ్మర్ కాబట్టి ఈ పదం కూడా చాలా అవసరం మనకి. అది ఎలానో నేను చెప్తాను. ఈ పదాన్ని ఎలా యూజ్ చేయాలి, అసలు డాగ్ డేస్ అంటే అర్థం ఏంటంటే మోర్ సన్నీ డేస్. చూడండి, మనకి యూజువల్గా ఎండలో ప్రభావం ఎక్కువయ్యేటప్పుడు చాలా మనకి సఫకేటింగ్గా ఉంటుంది. అయితే ఎండాకాలంలో ఎండలు సాధారణంగా ఉండడం మనందరికీ తెలిసిందే. కానీ
ఎండాకాలంలో ఒక్కొక్క రోజు ఎండ ఇంకా విపరీతంగా ఉంటుంటుంది. అప్పుడప్పుడు న్యూస్ పేపర్లు చదువుతూ ఉంటుంటాం మనం, హైదరాబాద్లో 42% డిగ్రీస్ ఉంది అని, లేదా విశాఖపట్నంలో 43 అని, ఇట్లా కొన్ని చోట్ల హై రేట్ ఆఫ్ హీట్ ప్రొడ్యూస్ అవుతుందని అని వింటూ ఉంటుంటాం. న్యూస్ ఛానల్స్లోనూ మనం టీవీ పేపర్స్లోనూ కూడా చూస్తూ ఉంటుంటాం. అయితే ఆ రోజుకి ఎందుకు అలా మోర్ హీట్ వస్తుంది అని అంటే మనం చూడవచ్చు. యూజువల్లీ సన్ ఈజ్ ఎ స్టార్, తెలుసు కదా మనకి, సూర్యుడు ఒక నక్షత్రం. గెలాక్సీలో మనకి కొన్ని వందల వేల నక్షత్రాలు ఉంటాయి. అందులో మనకి దగ్గరగా ఉండేటువంటిది సన్. దాని చుట్టూ ఎవరు తిరుగుతున్నారు? ఇప్పుడు మన భూమి తిరుగుతుంది కదా. భూమి తన చుట్టూ తను తిరిగితే 24 hours, తన చుట్టూ తను ఇలా రొటేట్ అవుతూ సూర్యుని చుట్టూ కూడా తిరగడానికి 365 days, 365 రోజులు పడుతుంది. అయితే సూర్యుడి చుట్టూ తిరిగేటప్పుడు సూర్యుడికి ఆ రొటేషన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకి ఎండాకాలం ఎక్కువ హీట్ వస్తుంది కాబట్టి, సూర్యుడికి దగ్గరగా భూమి జరిగినప్పుడు ఏమవుతుందంటే సన్ యొక్క హీట్ డైరెక్ట్గా భూమి మీద పడడం వల్ల మనకి ఎండాకాలం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అయితే అదే సమయంలో మనకి సూర్యుడి వెనకాల ఉండేటువంటి ఒక స్టార్ ఉంది, సిరియస్ అనేటువంటి ఇంకో స్టార్. ఇది సన్ కంటే మోర్ పవర్ఫుల్, ఇంకా ఎక్కువ హీట్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఈ రొటేషన్ ప్రాసెస్లో దాని యొక్క హీట్ కూడా భూమి మీద పడటం చేత సూర్యుడి హీట్ని తట్టుకోవడమే మనకి కష్టం. అంటే ఆ సిరియస్ స్టార్ యొక్క నక్షత్రం యొక్క హీట్ కూడా భూమి మీద పడిపోవడంతో మనకి ఒక్కొక్కసారి ఇలా అధికమైనటువంటి ఉష్ణోగ్రతని భూమి మీద మనం చూడవచ్చు. ఇంతకీ ఆ సిరియస్ అనేటువంటి స్టార్, ప్రతి స్టార్ కూడా గెలాక్సీలో ప్రతి స్టార్ కూడా ఏదో ఒక షేప్ కలిగి ఉంటుంది. ఈ సిరియస్ అనేటువంటి స్టార్ ఏ షేప్లో ఉంటుందంటే డాగ్ షేప్లో ఉంటుంది, డాగ్ షేప్లో. కాబట్టి అది సమ్మర్లో అత్యధిక ఉష్ణోగ్రత ప్రొడ్యూస్ అవుతుంది అని అంటే అర్థం ఏంటంటే అది నార్మల్గా సన్ నుంచి వచ్చేటువంటి హీట్ కాదు. సన్ నుంచి వచ్చేటువంటి హీటుతో పాటు ఏంటి యాడ్ అయింది? సిరియస్ స్టార్ యొక్క హీటు యాడ్ అయిపోయింది. కాబట్టి డాగ్ షేప్లో ఉండేటువంటి ఆ స్టార్ యొక్క హీట్ ఇది అని చెప్పడానికి ఇంత పదాన్ని మనం చెప్పాల్సి వస్తుంది. సో ఎక్కువ ఉష్ణోగ్రత ఉంది సమ్మర్లో, అత్యధిక ఉష్ణోగ్రతని ఈరోజు మనం చూస్తున్నాము అని చెప్పేటప్పుడు దాన్ని ఇంగ్లీష్లో ఏమని చెప్పవచ్చు అని అంటే డాగ్ డే అంటాం. ఎక్కువ హీట్ ఉండేటువంటి రోజులు డాగ్ డే, అలాంటి రోజులు ఎక్కువ ఉంటే డాగ్ డేస్ అని. సో ఇలా మనం ఐడియంని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, మాట్లాడుకోవచ్చు డే టు డే కమ్యూనికేషన్లో. నెక్స్ట్ కిక్ ద బకెట్. చాలా యూజువల్గా వింటూ ఉంటుంటాం మనం ఈ కిక్ ద బకెట్ అనేటువంటి పదాన్ని. చాలా సాధారణంగా పల్లెటూరులో కూడా మనకు ఈ కిక్డ్ ద బకెట్ అంటుంటారు, కిక్డ్ దాన్ని యూజువల్ తెలియక. సో దీని అర్థం ఇప్పటి నుంచి తెలిస్తే మనకి దీన్ని ఎలా యూజ్ చేయాలనేటువంటి ఒక ఆలోచన మనకి వస్తూ ఉంటుంది. అసలు ఏంటంటే కొన్ని అబ్రాడ్ ఫారిన్ కంట్రీస్లో ఫోర్క్ మీట్ అనేది చాలా ఫేమస్ మీట్. వాళ్ళు మనకి చికెన్ మటన్లు ఎలానో వాళ్ళు ఫోర్క్ తింటూ ఉంటుంటారు. ఇప్పుడు చికెన్ అమ్మేటప్పుడు షాపులు వాళ్ళు ఒక్కొక్క షాప్లో 1 రూపీ 2 రూపీస్ తగ్గించిస్తే ఏమవుతుంది? ఆ షాప్కి ఎక్కువ మంది కొనిళ్ళే వాళ్ళు ఉంటారు, లేదా ఫ్రెష్ మీట్ ఇచ్చే వాళ్ళకి ఎక్కువ డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. సో ఈ షాపులు వాళ్ళు బిజినెస్ బాగా జరగడానికి ఉద్దేశంతో ఏంటంటే రకరకాల స్కీమ్లు అప్లై చేస్తుంటారు కదా. ఆ స్కీమ్లు అప్లై చేసేటువంటి ప్రాసెస్లో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు లైవ్ పిక్ని ఇన్వర్టెడ్ షేప్లో ఇలా వేలాడదీస్తారు. అంటే కాళ్ళు ఇలా పైకి, హెడ్ ఇలా డౌన్కి వేలాడదీస్తారు అనమాట. కొనుక్కునేటువంటి కస్టమర్స్ రాగానే వాళ్ళందరూ కస్టమర్స్ని అట్రాక్ట్ చేసేటువంటి ప్రాసెస్ ఇది ప్రతి బిజినెస్లో జరిగేదే కదా. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే రండి మా దగ్గర లైవ్లో ఫ్రెష్ మీట్ ఇప్పుడు మీ ఎదురుగానే కట్ చేసేస్తాను అంటారు. సో ఎవరైనా కొనడానికి వచ్చారనుకోండి, అప్పుడు ఆ లైవ్ పిక్ని, బ్రతుకున్నటువంటి పిక్ని అప్పటికప్పుడు ఇలా కట్ చేస్తే ఏమవుతుంది? ప్రాణం పోతుంది కదా. ఆ ప్రాణం పోయేటప్పుడు దీన్ని ఎలా వేలాడదీస్తారు అని అంటే పైన ఒక బకెట్ అంటే దాన్ని బీమ్ అంటే ఒక దూలంలాగా లేదా ఒక రాడ్ని అరేంజ్ చేస్తారు. ఆ 2 లెగ్స్కి కూడా ఈ బకెట్ అంటే ఆ థ్రెడ్ వేసి కడతారనమాట. ఈ కిందికి ఇన్వర్టెడ్ షేప్లో ఉన్నటువంటి పిగ్గు కట్ చేయగానే ప్రాణం పోయేటప్పుడు గిలగిలా కొట్టుకుంటుంది.
ఆ కొట్టుకునేటప్పుడు ప్రాణం పోయి చివరి సెకండ్లో లాస్ట్ మినిట్లో ఏం చేస్తానంటే ఆ లెగ్తో భీమ్ని అట్ట తంతదనమాట, ప్రాణం పోతుంది. సో అక్కడి నుంచి ఈ పదం మనకి లాంగ్వేజ్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. అంటే కిక్ ద బకెట్, ఆ లాస్ట్గా ఒకసారి ప్రాణం పోయేటప్పుడు ఒకసారి ఇలా తంతుంది ఆ బకెట్ని, దాంతో ప్రాణం పోతుంది. సో కిక్ ద బకెట్ అర్థం ఏంటంటే ఒక ఇన్ఫార్మల్ సెన్స్లో మాత్రమే ఈ పదాన్ని వాడాలి. ఎవరైనా చనిపోయారు అనుకోండి, వాళ్ళ వల్ల సమాజానికి ఏ విధమైన ఉపయోగం లేదనుకోండి, ఒక రౌడీ ఫెలో అనుకోండి, చచ్చాడు స్టూపిడ్ ఫెలో అని తిట్టడానికి నెగిటివ్ సెన్స్లో, ఇన్ఫార్మల్ సెన్స్లో ఉపయోగించేటువంటి పదం ఇది, కిక్ ద బకెట్. ఎవరు చనిపోయినా మనం అలా అనకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మన విలేజ్లో, మన వీధిలో ఎవరో ఒక ఆయన మంచి వ్యక్తే చనిపోయాడు అనుకోండి, మనం ఏదో ఇంగ్లీష్ నేర్చుకునే ప్రాసెస్లో ఇది కిక్ ద బకెట్ అంటే చనిపోవడమే అన్నారు కదా అని చెప్పి మిస్టర్ రావ్ కిక్ ద బకెట్ అనకూడదు. ఎందుకనంటే ఎవరైతే సమాజాన్ని థ్రెట్ చేస్తారో, ఎవరి జీవితం అయితే నిరుపయోగమో, సమాజానికి ఉపయోగం లేదో అటువంటి వ్యక్తి చనిపోయాడు. పిగ్ లైఫ్ ఏదైనా ఉపయోగం ఉందా? ఎవరికైనా యూజ్ ఉందా? లేదు. సో అలా దేనికి ఉపయోగం లేనటువంటి వ్యక్తి మరణించినప్పుడు మనం చెప్పాల్సినటువంటి పదం ఏంటంటే కిక్ ద బకెట్ అన్నారు. ఓకే, ఇలా లాంగ్వేజ్లోకి ఎంటర్ అయినటువంటి పదం ఇది, కిక్ ద బకెట్. ఇలా మనకి ఈ పదాలు అనేవి భాషలోకి రకరకాలుగా ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి. సో వాటిని మనం ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా ఉపయోగించాలో తెలుసుకుంటే మన లాంగ్వేజ్ ఇంకా పాలిష్ అవుతుంది. సో ఇలాంటివి ఇంకా కొన్ని ఇడియమ్స్ ద్వారా మీ ముందుకి నేను వస్తాను తర్వాత క్లాసుల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్.